Hi friends, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్గా Xiaomi ఈరోజు మన ఇండియాలో Mi A3ని లాంచ్ చేసింది. ఇది లాస్ట్ టైం వచ్చిన Mi A2కి ఒక సక్సెస్ అనమాట. గూగుల్ Android 1 ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చిన మూడో ఫోను ఏ సిరీస్లో. మనకి 2017లో యాజ్ యూజువల్ ఫస్ట్ మనకి Mi A1 వచ్చింది, ఆ తర్వాత Mi A2 వచ్చింది. ఇప్పుడు మనకి Mi A3ని వీళ్ళు తీసుకొచ్చారు. ఈ ఫోన్ గురించి చాలా వరకు లీక్స్, రూమర్స్ అనేవి బయటకు వస్తూనే ఉన్నాయి. సో దీని గురించి ఫైనల్ కంక్లూజన్ అయితే మనకి ఈరోజు బయటకు వచ్చింది. చాలా మంది వెయిట్ చేసింది మాత్రం ఈ ఫోన్కి సంబంధించిన ప్రైస్ గురించే. ఎందుకంటే 2 days బ్యాక్ కూడా మనకి అమెజాన్ వెబ్సైట్లో ఈ ఫోన్ గురించి కొన్ని ప్రైజెస్ అనేవి బయటకు వచ్చినాయి. అఫ్ కోర్స్ అవి మనకి ఫేక్ ప్రైజులు అనుకోండి. ఈరోజు మాత్రం దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రైజింగ్ అనేది మనకి బయటకు వచ్చింది. సో దీంట్లో మాత్రం స్పెసిఫికేషన్స్ పరంగా, అలాగే దీంట్లో పెట్టిన ప్రైస్ పరంగా మాత్రం బేస్ వేరియంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు కూడా. సో హయ్యర్ వేరియంట్ మాత్రం దీన్ని స్కిప్ చేస్తే బెటరు. సో ఇక దీంట్లో ప్రైజెస్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఇది మనం కొనొచ్చా లేదనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక Mi A3 గురించి మనం ఒకసారి డిజైన్ గురించి చూసుకుంటే దీంట్లో మనకి 6.08 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మనకి HD+ డిస్ప్లే, అంటే 720x1520 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బాడీ ఉంటుంది. ఆ గ్లాస్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న ఆ 3 కెమెరాల సెటప్లో ఉన్న కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ కెమెరా మాడ్యూల్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. ఇదే మనకి ఫస్ట్ ఫోన్ అనమాట. కెమెరా మాడ్యూల్ కూడా వీళ్ళు గొరిల్లా గ్లాస్తో ప్రొడక్ట్ చేసిన ఫస్ట్ ఫోను ఇదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఈ డిస్ప్లే మీద మనకి ఒక వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇది మనకి మేజర్గా డిస్ప్లే గురించి. దీంట్లో మనకి మొత్తం 3 కలర్లు తీసుకొచ్చారు. ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది, ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, మూడోది మనకి గ్రే కలర్లో ఉంటుంది. ఈ 3 కూడా మనకి బ్యాక్ సైడ్ 3 డిఫరెంట్ గ్రేడియంట్స్తో వస్తాయి అనమాట. అంటే ఒక్కొక్క దాని డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దీంట్లో నా ఫేవరెట్ అయితే ఖచ్చితంగా వైట్ కలర్ అని చెప్తాను. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. కెమెరాలు మాత్రం సూపర్గా ఉంటాయి ఈ బడ్జెట్లో. అంటే వీళ్ళు లాంచ్ చేసిన ఆ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం సూపర్గా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరా ఉంటాయి. ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సారు. సో దీని గురించి చాలా మంది తెలుసు. ఎప్పటి నుంచో మనకు ఒక 6 months నుంచి ఇది బాగా ట్రెండ్ అవుతున్న కెమెరా అనమాట. దీని అపర్చర్ f1.79 ఉంటుంది. ఇదే మనకి మెయిన్ కెమెరా. ఇక రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో దీంతో మనకి 118 degrees మనకి వైడ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేయగలదు. ఇక మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సార్, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం కోసం, అంటే పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి ఆ వాటర్ డ్రాప్ నాచ్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక ఈ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం Mi A2తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు చేశారు. Mi A2లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం మనకి 3 కెమెరాలు ఉంటాయి. అది కూడా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ కూడా Mi A2తో కంపేర్ చేసుకుంటే Mi A3లో చాలా వరకు అప్గ్రేడ్ అనేది చేశారు. దాంట్లో మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు అవైలబుల్ ఉన్న స్మార్ట్ ఫోన్స్లో మనకి హైయెస్ట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న ఫోను వన్ ఆఫ్ ది ఫోన్ ఇది కూడా అవుతుంది అనమాట. 32 మెగాపిక్సెల్తో ఇంకా కొన్ని ఫోన్లు కూడా ఉన్నాయి. ఇది మనకి ఈ బడ్జెట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఫోన్ మాత్రం ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి. అఫ్కోర్స్ మనకి Xiaomiలో Android 1 ఫోన్స్లో ఖచ్చితంగా కెమెరాలు అయితే ఖచ్చితంగా బాగుంటాయి. మనం ఒకసారి హిస్టరీ చెక్ చేసుకున్నా కానీ Mi A1లో కెమెరాలు సూపర్గా ఉంటాయి. Mi A2లో కూడా కెమెరాలు బాగుంటాయి. అక్కడ బ్యాటరీ ప్రాబ్లం అనేది మేజర్ ఇష్యూ అనేది క్రియేట్ చేసింది. ఇక దీంట్లో కూడా మనకి బ్యాటరీ ప్రాబ్లం గురించి వీళ్ళైతే ఎలాంటి ఇష్యూస్ లేకుండా కొంచెం హయ్యర్ బ్యాటరీనే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి 4030 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 18 watts అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు దీంట్లో మనకి ఈ ఛార్జర్ని ప్రొవైడ్ చేయట్లేదేమని నాకైతే కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే కింద వీళ్ళు ఒక చిన్న స్టార్ పెట్టి ఇన్స్ట్రక్షన్ రాశారు. మేబీ అదైతే నాకు క్లియర్గా కనపడట్లేదు. ఖచ్చితంగా మనకి బాక్స్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే 18 watts ఛార్జర్ అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకున్నాను. ఓన్లీ మనకి 10 watts ఛార్జర్ వీళ్ళు సప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. లాంచ్ ఈవెంట్లో కూడా ఎక్కడ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్టు మాట్లాడలేదు. దీనికి మాత్రం అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ మీరు ఒక 450 రూపీస్ పెట్టి ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ వాడారు. ఇది మనకి 11 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. దీనికి మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి మొత్తం 8 కోర్లు ఉంటాయి. ఫస్ట్ 4 కోర్స్ మనకి పవర్ఫుల్ కోర్సు, అంటే మనకి హెవీ గేమింగ్ని
హ్యాండిల్ చేయడం కోసం యూజ్ అవుతాయి. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.0 ఉంటుంది. ఇవి మనకి ఆర్మ్ కార్టెక్స్ A73 మీద బిల్డ్ అయిన క్రయో 260 గోల్డ్ కోర్స్ అనమాట. ఇక రిమైనింగ్ 4 కోర్లు మనకి పవర్ ఎఫిషియన్సీ కోర్సు, అంటే మనకి రెగ్యులర్ టాస్క్లు మేనేజ్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అలాగే బ్యాటరీని ఇంప్రూవ్ చేయడం కోసం యూజ్ అవుతుంది అనమాట. ఇవి మనకి 1.8 GHz స్పీడ్ ఉంటాయి. ఇవి మనకి ఆర్మ్ కార్టెక్స్ A53 మీద బిల్డ్ అయిన క్రయో 260 సిల్వర్ కోర్స్ అనమాట. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 610 GPU అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి IR బ్లాస్టర్తో వస్తుంది. అలాగే మనకి దీంట్లో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా మనకి స్పీకర్ విషయంలో కొంచెం అప్గ్రేడ్ అయితే వీళ్ళు చేస్తారు. బెటర్ స్పీకర్ అని వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ కింద వస్తుంది అనమాట. అంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా గూగుల్ హ్యాండిల్ చేస్తుంటుంది. అలాగే 2 సంవత్సరాల పాటు మనకి ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అనేది ఇస్తారు. అంటే మనకి ఇంకొక 2 ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అలాగే మనకి ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా గూగులే మనకి డైరెక్ట్గా పుష్ చేస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ ఫోన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనకి రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వీళ్ళు ఇస్తుంటారు అనమాట. సో ఇవి మనకి మేజర్గా దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అనమాట. సో దీంట్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి మనకి HD+ డిస్ప్లే ఉంటుంది. రెండోది మాత్రం మనకి ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మీరు 450 రూపాయలు పెట్టి ఫాస్ట్ ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ 2 పాయింట్స్ అడ్జస్ట్ అయితే మాత్రం ఈ బడ్జెట్లో, అంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో మనకి మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ మనకి 12,999 రూపాయలు పెట్టారు. ఇక దీంట్లో హైయర్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ మనకి 15,999 రూపాయలు పెట్టారు. అంటే మనకి 16,000 రూపాయలు అయితే ఉంటుంది. సో దీంట్లో ఎవరైతే ఎల్లుండి, అంటే ఇవి 2 సేల్లోకి మనకి ఆగస్టు 23 నుంచి అమెజాన్లోను అలాగే మనకి mi.comలో సేల్లోకి అయితే రానున్నాయి. ఆ రోజు ఎవరైతే ఒక 2 వీక్స్ పాటు, అంటే మనకి రేపు అంటే 23rd అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఎవరైతే HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 1000 రూపాయలు అయితే ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే మీకు బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ కేవలం మీకు 12,000 రూపాయలకు మాత్రమే ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఆ బడ్జెట్లో మాత్రం సూపర్ డీల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. నేను చెప్పాను కదా. సో దీంట్లో మాత్రం ఆ 2 పాయింట్స్కి అడ్జస్ట్ అయితే, అంటే HD+ డిస్ప్లే అయినా పర్లేదు. అలాగే దీంట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ బడ్జెట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవైలబుల్గా ఉన్న ఒకే ఫోన్ అనుకుంటుంది ప్రజెంట్గా. సో నన్ను అడిగితే మాత్రం దీంట్లో బేస్ వేరియంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. హైయర్ వేరియంట్ మాత్రం స్కిప్ చేయండి. అక్కడ మీకు అంతకంటే బెటర్ ఫోన్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ Mi A3 గురించి ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.